హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న టాక్స్. ముందుగా అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు 2024. ఇక్కడైతే మటన్ కర్రీతోటి ఇప్పుడు మేమైతే డిన్నర్ చేసేస్తున్నాము. బాయ్ 2024 లాస్ట్ డే అనమాట. ఎస్ Bye bye 2024. Bye bye 2000. Happy New Year. Bye. అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. సో మన ఛానల్లో ఈ వ్లాగ్ లాస్ట్ మమ్మీ 2024లో 31st డే వ్లాగ్ ఇదే లాస్ట్ అనమాట. సే బాయ్ బాయ్ బాయ్. నెక్స్ట్ ఇయర్లో కలుసుకుందాం. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ ఇయర్ వ్లాగ్. బాయ్ బాయ్ ఆంటీ. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. హ్యాపీ న్యూ ఇయర్కి మా హస్బెండ్ గారు కాఫీ మిడ్-నైట్ 12 కాంగల్ని ఇంకా హ్యాపీ న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పేస్తున్నారు అందరూ కూడా. ఇంకా లాస్ట్ ఇయర్ చూడండి మా ఇంట్లో ఉన్నాయన్నమాట. ఎలాగైనా సరే నువ్వు కాల్చు డాడీ అని ఒక 10 కాల్పించిందనమాట. ఈ విధంగా అయితే మా న్యూ ఇయర్ని మేము న్యూ ఇయర్కి చెప్పేసాము. ఎస్, మీరు ఎలా చేసుకున్నారు అనేది కమెంట్ సెక్షన్లో హ్యాపీ న్యూ ఇయర్ 2025 వచ్చేసిందనమాట. సో వెల్కమ్ టు 2025. సో ఇప్పుడైతే నేను తలంటు వేసుకొని ఇంకా ఇల్లు కూడా నీట్గా తుడిచేసి బయట అంతా నీట్గా కడిగేసి ఇంకా పులిహోర అయితే చేస్తున్నాను. రండి. యా పులిహోర టెంపుల్కి వెళ్ళేసి టెంపుల్ నుంచి ఆఫీస్కి వెళ్ళాలి. సో లెట్స్. హై ఫ్రెండ్స్, అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ పులిహోర చేసేస్తున్నాను. టైం అయిపోతుంది ఆఫీస్కి. కొత్తగా అందరూ లైఫ్ని లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. న్యూ ఇయర్లో నేనైతే ఒక రిజర్వేషన్ పెట్టుకోవాలనుకుంటున్నాను. అండ్ మీకు కూడా సజెషన్ ఇస్తాను. పూట తినకపోయినా ఎవరు చూడరు, ఓకేనా? తినకపోయినా ఏం కాదు, నీళ్ళు పోసుకొనైనా తినవచ్చు. కాకపోతే ఒక మంచి దగ్గర అప్పు తీసుకోకండి. తీర్చలేనప్పుడు ఏ అధికారంతో ఏ ధైర్యంతో తీసుకుంటామండి మీరు? నేనైనా కావచ్చు, నువ్వైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. తీర్చే ధైర్యం కెపాసిటీ లేనప్పుడు అప్పు చెయ్యొద్దు. ఉన్న దాంట్లోనే సర్దుకొని ఏమంటారు, ఏదో ఉంది నాకు అది రావట్లేదు, బట్ కాళ్ళు ఉన్నంత వరకే ముడుచుకోవాలి, ఓకేనా? అంతేకాని విచ్చలుగా అప్పులు చేసేసి తర్వాత నాకెవరు చేయట్లే అంటే అవ్వదు, ఓకేనా? అందుకోసమే చెప్తున్నాను, న్యూ ఇయర్లో ఒక టార్గెట్ పెట్టుకోండి. కష్టపడు, ఉన్న దాంట్లోనే సర్దుకొని పో, అంతేకాని అప్పులు చేయొద్దు. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మా లాస్యకి, మా ఆడబిడ్డకైతే నేను ఒక చాక్లెట్ ఇస్తున్నాను. సో యా, క్లోజ్ యువర్ ఐస్. హ్యాండ్ ఇవ్వు. హ్యాపీ న్యూ ఇయర్. సే హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ మమ్మీ. అత్తకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. మమ్మీ ఇంకొకటి. ఓకే, దిస్ ఇస్ ఫర్ మీ. అత్తకి చూపి, ఇది అత్తకి. ఎస్, అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్ బ్లాగ్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, అండ్ వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.